ముందు నడవరా బయటికి. ఓయన్నా, నా మాట ఇన్నన్నా. ఏందన్నా ఇట్లంతా చేస్తుండవు నువ్వు? నువ్వు మాట్లాడుకో. మీరందరూ చెప్పబట్టే కదా వాడికి అవకాశం ఇచ్చాను. నిలబెట్టుకున్నాడా? వాడికి అవకాశం ఇచ్చే ముందే చెప్పాను, పొరపాటును కూడా ఏ చిన్న తప్పు జరగకూడదు అని. చాలా పెద్ద పొరపాటు చేశాడు. పొరపాటు కాదిది, పాపం చేశాడు. కన్న తల్లికి పూజ జరగాల్సిన చోట తాగేసి ఎలా కూర్చుంటాడు వీడు? అయ్యో, నేను నిజంగా తాగలేదు నాన్న. ఛ! వీడు ఈ విధంగా తాగేసి తూలుకుంటూ పూజలో కూర్చుంటాడా? ఆ మత్తులోనే వాళ్ళమ్మకి పిండం పెడతాడా? ఇలాంటి వాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? రేయ్, నడవరా బయటికి. నేను నిజంగా తాగలేదు నాన్న. బయటికి. అన్నా అన్నా, నేను చెప్పేది నన్నా. పోరా బయటికి. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించకు. ఏంటమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఇదంతా కళ. అవును మావయ్య గారు, నేను ఆ గది వైపు నుంచి వస్తుంటే ఏదో స్మెల్ వచ్చింది. అవునవును, మాకు కూడా ఆ స్మెల్ వచ్చింది. ఇంకేముంది, తల్లి చనిపోయిన రోజు కూడా తాగుతూ కూర్చున్నాడనమాట. ఏంటో బావగారు, మిమ్మల్ని బాధ పెట్టడానికే పుట్టినట్టున్నాడు చిరు. అసలు అతను తాగాడో లేదో తెలియకుండా వాసన వచ్చిందని మీకు మీరు మాట్లాడేస్తే ఎలా? నువ్వు వాణ్ణి బాగా వెనకేసుకొస్తున్నావు కదమ్మా. భార్యవు కదా, తప్పులేదు. పద, రూమ్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అంటే నాకు ఏదో స్మెల్ అనిపించింది మావయ్య గారు. మాకు కూడా మందు వాసన వచ్చింది బావగారు. మీకు మంచిని మంచిగా చూసే దృష్టి లేదు. ఏ కాడికి ఏదో తప్పు జరుగుతా ఉండాదని ఆలోచిస్తా ఉంటారు. మీ కళ్ళకి అట్టాగే కదా అగుపిస్తాది. మీ ముక్కులకి చెవులకి అన్నీ అట్నే అగుపిస్తాయి, అట్నే వినిపిస్తాయి. ఇంట్లో మా వదిన ఆబ్దికం చేసుకుంటుండామో అది ఎట్టా చేద్దామని ఈడ్చిపెట్టేసి మీ ఇష్టానికి మీరు ఆ వాసన వస్తుండాది, ఈ వాసన వస్తుండాది. ఇయ్యా మీరు చెప్పేది? వాడు వింటే ఎంత బాధపడతాడో. మావయ్య, వాళ్ళకెందుకు అలా అనిపించిందో తెలీదు.
తను అత్తయ్య గారి కార్యక్రమాన్ని చాలా నిష్ఠగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే లేచి స్నానం చేశాడు. పద్ధతిగా మంచి బట్టలు వేసుకున్నాడు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేస్తాడు అనుకోవడం మన తప్పు. అవునన్నా, నువ్వు అనుమానించేదానికి వీళ్ళు మాట్లాడేదానికి సరిపోతా ఉండాది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్పి వాణ్ణి ఎట్టా తిట్టిద్దామా అని చూస్తా ఉండారు. అయ్యో నాకు అలాంటి ఉద్దేశం లేదు పిన్ని. నిజంగానే నాకు అలా వాసన వచ్చింది. నువ్వని కాదులేమ్మా, ఈ ఇంట్లో వాడి కోసమని పని కట్టుకొని కూర్చొనుండారు కొంతమంది. సర్లే అమ్మా, నాకు కావాల్సింది తన ఆబ్దికం. తను బాధపడకుండా ఏ ఆటంకం లేకుండా జరగడం. దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. ఇంతలోనే ఏమైంది? ఇంతకుముందు నేనే కదా ఈ గదిలో గ్లాస్ పెట్టాను. ఎవరు తీసుంటారో? మనం ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే మొత్తానికి ఆ దుర్గ చేస్తుంది. అయినా దుర్గెందుకు చేస్తుంది? అంటే తనకి చిరంజీవి బావ మీద ఏదో కోపం ఉందనేగా. ఆ విషయం చెప్పేస్తే ఇంట్లో గొడవ అవుతుంది కదా. పిచ్చిదానా, ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? చిరంజీవిని తన్ని తరిమేయడం. దుర్గ ఇలా చేసిందంటే మనకేమొస్తుంది? కామ్గా చూస్తూ ఉండు. ఈరోజు చిరంజీవి మెడపట్టుకుని బయటికి గంటడం మాత్రం గ్యారంటీ. ఇంకోసారి విజయశాంతి ఏం చెప్పినా చాలమ్మా నువ్వు చెప్పింది ఓ మూల పడుండు అంటారు బావగారు.